అన్నిటికి కూడా తగు చర్యలు దానికి ఆ విద్యా సంస్థకు అన్ని విధాలుగా అర్హత ఉండాలి అని చెప్పి మా కోరిక. ఏదంటే తల్లిదండ్రులం కాబట్టి, పిల్లలు ఉంటే తల్లిదండ్రులం కాబట్టి మా అభిప్రాయంగా నేను చెప్తున్నా. ఏర్పాటు చేయాలి. కొండపోరం పోకు స్థలంలో ఉంటే దాన్ని డిమాలిష్ చేయాలా. కొండపోరం పోకులో ఉంటే 10-15లో కానీ 12-51లో కానీ ఉంటే దాన్ని డిమాలిష్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా గవర్నమెంట్. ఇది నా ప్రథమంగా నా అభిప్రాయం, నా డిమాండ్. నా నాలెడ్జ్ ప్రకారం వచ్చేసి లేనట్టు ఇది 10-15లో ఉండాలి అని చెప్పేసి అభిప్రాయంగా ఉంది. 10-15, 12-51 కుంట ఈ రెండుటల్లో మధ్యలో వచ్చేసి ఆక్రమణలో ఉండాలి అన్నది నా అభిప్రాయము. కానీ నా అభిప్రాయం చెల్లదు కదా. రెవెన్యూ వాళ్ళు ఇది కుంటేనాయనా అంటే కుంట, ఇది మంచి ఒరిజినల్లే అంటే ఒరిజినల్, అనుమానం మీద నేను వచ్చేసి రెవెన్యూ వాళ్ళని తీర్చాలా అని చెప్పేసి నేను ఇచ్చిన. వాళ్ళు 100% 100% ఎంక్వైరీ చేసి అది ఎక్కడ ఏ విధంగా ఉన్నదనేది దాన్ని పూర్తి స్థాయిగా తీసుకోవాలని నాకు. కొండ అనేది ఒక పొరంపాకు ల్యాండ్, అది డీకేటీ పట్టాలు మాత్రమే తీసుకోవచ్చు, ఏరైటీ తీసుకునేదానికి లేదు. అటువంటి దాంట్లో కట్టిండారు అనేది కొంత మేరకు అభియోగంగా వస్తుంది. అది పూర్తి స్థాయి విచారణ చెయ్యండి అని చెప్పేసి నేను తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. ఇప్పుడు రెండోది వచ్చేసి ఆ వెంగమాంబ స్కూల్ ఆధ్వర్యంలో ఆవరణంలోనే ఈ 12-51 కుంట ముచ్చుకుంట అనేది దాన్ని కూడా టోటల్ ఆక్రమించుకొని వాళ్ళ బుద్ధిబుట్టట్టు సెంట్ల రూపంలో అమ్ముకుంటున్నారు. అధికారులు, రెవెన్యూ అధికారులు నిద్రపోతాండ్రో ఏం చేస్తున్నారో తెలియదు. యాన్నైనా ఏదైనా చేయమంటే గినక సెంటు ఎవరన్నా ఆక్రమించినారంటే వాళ్ళ ఇండ్ల మీదకి పోయి వాళ్ళ గోడలు పగలగొట్టి అవి పగలగొడతాం ఈ పగలగొడతామంటారు. ఈడ వచ్చేసి ఎకరాలకెకరాలు 100 కోట్ల ఆస్తులు, మిద్దెలు, రూములు, బిల్డింగ్లు కట్టుకొని అనుభవిస్తూ ఉంటే దాంట్లోకి వచ్చేసి ఆన్లైన్లలో కూడా రెవెన్యూ వాళ్ళు అనువంశికం కింద ఎక్కిస్తున్నారు. దాంట్లో మళ్ళా రిజిస్ట్రేషన్లకు కూడా పర్మిషన్లు కూడా మా తహసీల్దార్ ఇస్తున్నారు. ఇది ఏ విధంగా ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి ఏదైనా అడగాలని అడిగినా కూడా వాళ్ళు సరైన ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు. దాదాపుగా 4 నెలల క్రితం 4 నెలలు కావస్తున్నది 100 కోట్ల కుంభకోణం చెరుకూరి వారిది అని చెప్పేసి ఒక ఇచ్చినాం. దానికి ఇంతవరకు ఎటువంటిది రిప్లై